ఆ ప్రకటన విన్న దావీదు బలిపీఠము కట్టి దేవునికి ప్రార్థన చేశాడు. నా దేశంలోకి వచ్చిన 3 తెగులను తోడ్పరచు ప్రభువు అని, గొర్రెలాంటి ప్రజలను నువ్వు హతమార్చవద్దని. మూడోది మనం చూస్తే లాస్ట్గా మనం మొదటిగా చదువుకున్నట్టు యోనా గ్రంథంలో 3:6 చూస్తే ఆ యోనా నినివే పట్టినప్పుడు రాజు దేవునికి మనకి మత్తయి సువార్తలో చెప్పినట్లుగా రహస్యమందు చూస్తున్న మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇచ్చినట్లుగా పరమందున్న మీ తండ్రి మీ ఉపవాసాన్ని అంగీకరించాలి. యెషయా ప్రవక్త అంటాడు 58వ అధ్యాయంలో, ఒకడు ఉపవాసం ఉంటాడు, ఆ ఉపవాసాన్ని ఏం చేస్తాడంటే వ్యాపారాలు చేసుకుంటారంట. ఈసారి యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ఉపవాసం గురించి వ్రాయబడి ఉంటుంది. చదవండి. వ్యాపారం చేయకుండా ఏంటండి? ప్రతిష్టమైన దినమని నువ్వు ఊరుకుని ఎడల విశ్రాంతి దినమున మనోహరమైనదనియు ప్రతిష్ట దినమనియు బలమైనదని అనుకుని ఆశ్రయించిన నీకు ఇష్టమైన పనులు చేయకయు వ్యాపారం చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించడం చాలు. దేవుని స్తోత్రాలు. దేవునికి ఇష్టమైన మనసు కలిగిన వారు నియమించిన దినాలు, ఉపవాస దినాలు లేక నియమించిన ఆరాధన దినాలలో మనం ఏం చేయాలి? ఆ రోజు మనం వ్యాపారం బంద్ చేయాలి, మన పనులు బంద్ చేయాలి. ఇప్పుడు ఈ రోజుల్లో చాలా మంది నా దగ్గర అంటున్నారు, అన్న ఆ రోజున సెలవిస్తలేదండి మా కంపెనీలో, 2 ఆదివారాలైనా మాకు కావాలని యజమానులు మేము కోరుకుంటున్నాం అన్నారు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఏ దేశాలైతే శుక్రవారమే సెలవులు, ఆదివారాలు లేవు అనేది, మేము సెలవు దినాలు ఉండవు, ఆ రోజు హాలిడే ఉండదు వాళ్ళకి. మనకు కూడా దేశమంతా ఒకే నాణ్యం, దేశమంతా ఒకే. మన దేశం దుర్గతిలో ఉన్నదని ప్రవక్త యోనా వచ్చి చెప్పాడు. కనుక మనందరం ఉపవాసం ఉన్నాం. చెరసాలలో ఉన్న ఖైదీ మొదలుకొని, పనిచేస్తున్న దాసి ఇంట్లో దాసురాలు మొదలుకొని, యజమాని ఇంట్లో దాసి మొదలుకొని అందరూ ఉపవాసం ఉండాలి. 3 రోజులు గట్టిగా ఉపవాసము. యోనా దినాల్లో ఎన్ని దినాలమ్మా? గట్టిగా ఉపవాసం. మనం వచ్చాం, మనకి అమ్మగారు బట్టలకి ఇచ్చారు, అల్లం కూడా వేసేస్తున్నారండి అందరూ. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. చూడండి బిడ్డల్ని ఎంత జాగ్రత్తగా